నందిత తన తల్లి అని తెలియకపోయినా ఆ పేగుబంధం వాళ్ళని కలిపింది. నిజం తెలియకపోయినా కలిసే ఉంటున్నారని సమాధానపరుచుకున్నాను. ఒకప్పుడు విడదీశామంటే అది పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు. ఇప్పుడు విడదీశామంటే ఆ పాపం ఊరికే పోదు. బయట అమ్మాయి అయితే ఇంటి నుంచి పంపిస్తే గండం పోతుంది. ఇంట్లో అమ్మాయి అని తెలిస్తే ఎలా పంపిస్తారు? నా జాతకంలో ధ్రువ సార్ లేరనుకుంటా. లేదంటే మేం విడాకుల వరకు వెళ్లేవాళ్లమే కాదు. ఆయన ఆ రోజు విడాకులు అడిగినప్పుడే ఇచ్చుంటే ఈ గండం ఆయనకి తప్పేదేమో. కానీ అప్పుడు నా మీద పడ్డ నింద నేను చెరుపుకొని వెళదామనుకున్నాను. ఇప్పుడు నాకున్న వ్యక్తిత్వం కన్నా ధ్రువ సార్ ప్రాణమే ముఖ్యం. ఆయన కోసం ఒకటి కాదు 10 నిందలైనా మోయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ఇల్లు, ఆ మనుషులు తనవాళ్లు. అక్కడి నుంచి తనని వెళ్లమనే హక్కు ఎవ్వరికీ లేదు.